నాగ చైతన్య, సాయి పల్లవి కాంబోలో వచ్చిన లవ్ స్టోరీ మూవీ ఎంత పెద్ద హిట్ అయిందో మనందరికీ తెలిసిందే. తాజాగా ఈ హిట్ జోడీ తండేల్ సినిమాతో మరొకసారి మనల్ని అలరించడానికి రెడీ అవుతున్నారు. గీతా ఆర్ట్స్ పతాకంపై బన్నీవాసు నిర్మాణంలో చందుముండేటి దర్శకత్వంలో ఈ మూవీ భారీ బడ్జెట్తో తెరకెక్కుతుంది. యథార్థ ఘటన ఆధారంగా కథను రాసుకున్నారని దర్శక నిర్మాతలు క్లారిటీ ఇచ్చారు. తండేల్ నుంచి విడుదలైన గ్లింప్స్ మూవీపై అంచనాలను భారీగానే పెంచేసింది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. శ్రీకాకుళం దగ్గరలోని శివాలయంలో శివరాత్రి వేడుకలు ఘనంగా నిర్వహిస్తారు. ఆ వేడుకల సీన్ మూవీలో ఉండటంతో శివరాత్రి కోసం స్పెషల్ సాంగ్ను చిత్రీకరిస్తున్నారు. దాదాపు 1000 మంది ఆర్టిస్టులు, డాన్సర్లతో కలిపి ఈ పాట షూట్ చేస్తున్నారు. తాజాగా చిత్ర బృందం ఫ్యాన్స్ కోసం కొన్ని ఫోటోలను విడుదల చేసింది. ఈ ఫోటోలో నాగ చైతన్య, సాయి పల్లవిలను చూస్తుంటే సాక్షాత్తు శివపార్వతులు కిందికొచ్చి నాట్యం చేస్తున్నట్టు ఉందంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. మచ్చలేశ్వరం గ్రామంలోని జరిగిన నిజ జీవిత సంఘటనల ఆధారంగా తండేల్ సినిమా రూపొందించబడింది. ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం జిల్లా నిజమైన సంఘటనలే అయినప్పటికీ ఇద్దరు ప్రేమికుల మధ్య వారి జీవితాలు సంభవించిన పరిస్థితులు, భావోద్వేగాలు మరియు సందర్భాలు చాలా గ్రిప్పింగ్ మరియు ఆకర్షణీయంగా తెరపై మలుస్తున్నాడు దర్శకుడు చందుముండేటి. ఇందులో భాగంగా మేకర్స్ శ్రీకాకుళం గొప్ప వారసత్వం యొక్క ముఖ్యమైన అంశాన్ని ఈ సినిమాలో చూపించనున్నారు. శ్రీ ముఖలింగం యొక్క పురాతన శివాలయం. ఈ ఆలయ మహాశివరాత్రి రోజు గొప్ప పండుగను నిర్వహిస్తారు. అపారమైన భక్తి, సాంప్రదాయం మరియు వైభవంతో జరుపుకుంటారు. దీని ప్రేరణతో టీం సినిమా కోసం అద్భుతమైన మరియు మునుపెన్నడూ చూడని శివరాత్రి పాటను ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. శివరాత్రి ఉత్సవ వైభవాన్ని తెలియజేసేలా భారీ సెట్టింగులు మరియు అత్యంత వ్యయంతో ఈ పాటను చిత్రీకరించారు. దేవిశ్రీ ప్రసాద్ ఒక క్లాసిక్ పాటను కంపోజ్ చేశారు. శేఖర్ మాస్టర్ నృత్య దర్శకత్వాన్ని వాయించారు. ఇందులో నాగ చైతన్య మరియు సాయి పల్లవి వేలాది మంది డాన్సర్లతో కలిసి నటించారు. ఈ అద్భుతమైన శివరాత్రి పాటను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి టీం అంతా కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. సాంగ్ షూట్ నుండి 2 పోస్టర్లను మేకర్స్ విడుదల చేశారు. నాగ చైతన్య మరియు సాయి పల్లవి ఇద్దరు అద్భుతంగా ఉన్నారని చెప్పాలి. తమిళ చిత్రం పాన్ ఇండియాలో తెలుగు, తమిళం, కన్నడం, మలయాళం మరియు హిందీ భాషలో విడుదల కానుంది. నాగ చైతన్య కెరీర్లో 23వ సినిమాగా తెరకెక్కుతున్న చిత్రం ఇది. వరుస ఫ్లాప్స్ చూస్తున్న చై తండేల్తో ఓ భారీ హిట్ కొట్టాలనే ఆశతో ఉన్నాడు. దీంతో ఈ మూవీపై ఫ్యాన్స్లోనూ భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. ఈ చిత్రం 2025లో విడుదల కానుంది. శైవ క్షేత్రం, దక్షిణ కాశీగా పేరుగాంచిన పురాతన శివాలయం శ్రీకాకుళంలోని శ్రీముఖలింగం. ఇక్కడ మహాశివరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.